ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున మరి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యంలో భాగంగా మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. మరొక మాట చదువుకుందాము. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ స్థలములలో భీకరుడు అని అక్కడ రాయబడి ఉంది. మన దేవుడు పరిశుద్ధ స్థలములలో సంచరించువాడు అని మనం గ్రహించాలి. ప్రియ దేవుని ప్రజలారా, మనం దేవుడిని బట్టి అతిశయపడే కార్యక్రమాలలో పరిశుద్ధత కూడా ఒకటి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభువారు సెలవేయటం మనం చూశాము కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరమ పవిత్రుడు అయినవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. దేవునికి ఉండే ప్రముఖ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. దేవుడు ఎందుకు దేవుడయ్యాడు? ఆయనను ఎందుకు మనం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము అనగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయనను మనం ఆరాధిస్తున్నాము. నిన్ను నన్ను మనలందరినీ కూడా పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉంటాయి. అందును బట్టి దేవుడిని ఆరాధిస్తున్న మనము, దేవుని వైపు చూస్తున్న మనము అందరం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు, మనలను పిలుచుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ విధంగా అనటం జరిగింది. అది ఏమనగా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని పౌలు గారు అనడం జరిగింది. ఆయన ప్రత్యేకమైన వాడు. నిన్ను నన్ను ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే. అంత మాత్రమే కాకుండా దేవుడు తన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను కొనుక్కొని తన ఉద్దేశాల కొరకు ప్రత్యేకపరచడం జరిగింది. నీవు రక్తం పెట్టి కొనపడ్డావు. యేసయ్య ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మన యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోతుంటాము, మన గుర్తింపును మర్చిపోతుంటాము. కానీ తన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు భీకరుడు. ఆయన తన ప్రజలకు బలము మరియు పరాక్రమమును అనుగ్రహిస్తున్నాడని ఈ వచనంలో మనం చూడటం జరిగింది. ఈ రోజు నుండి నీకు కావలసిన శక్తి, బలమును ఆయన నుండి నీవు పొందుకోగలవా? ఆయన నిన్ను బలపరుచుచున్నాడు. నిన్ను హెచ్చించువాడు, నీకు బలాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో వారు నూతన బలం పొందుతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఆయన మహిమ కొరకు ఎదురు చూద్దాం. ప్రతికూల వాతావరణం వచ్చిందని మనం బాధపడకూడదు. నీ జీవితంలో అనేక మంది నిందలు వేస్తున్నారనో, అవమానకరంగా మాట్లాడుచున్నారనో నీవు బాధపడవద్దు. నీ రక్షకుడు భీకరుడు, బలాభివృద్ధిని కలుగజే దేవుని వైపు చూడు. ఆయన నామము స్తుతి నొందునుగాక అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా నీ ద్వారా ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటాడు. నీ ద్వారా ఆయన నామము ఘనపరచబడుతుంది. నీ స్థితిని మార్చి దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభు పాదాల చెంత ఈ వాక్యాన్ని ఉంచి మనం ప్రార్థన చేసుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ స్థలములలో మీరు భీకరులు తండ్రి. మరి ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలక్రమములను అనుగ్రహించుచున్నాడు ప్రభువా. మీరు స్తుతి నొందుతారు ప్రభువా. అవును తండ్రి, మాకు బలపరాక్రమములను అనుగ్రహించువారు మీరు తండ్రి. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులని ప్రజల చేత, సమస్త జనుల చేత మీరు కీర్తించబడుచున్నారు ప్రభువా. సకల స్తోత్రములకు అర్హులు ప్రభువా మీరు. మరి మీ పరిశుద్ధతతో, మీ కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మీ సన్మార్గం నడిపిస్తున్న దేవుడు తండ్రి మీరు.
మీ యొక్క సన్మార్గంలో నడుచుట ద్వారానే మేము పాప బంధకాల నుంచి విడుదల పొందుకొని మీ సన్మార్గంలో ముందుకు సాగగలుగుతున్నాము. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకొని మేము ఉండగలుగుతున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, కరుణామయుడ, జీవాధిపతి, మమ్మల్ని లేవనెత్తువారు, మమ్మల్ని హెచ్చించేవారు, మమ్మల్ని కాపాడువారు మీరే ప్రభువా. మీరు తప్ప మమ్మల్ని రక్షించేవారు ఇంకెవరూ లేరు తండ్రి. పరిశుద్ధ స్థలములలో నుండి మీరు మమ్మల్ని రక్షిస్తారు ప్రభువా. బల పరాక్రమములను మీరు మాకు అనుగ్రహిస్తారు, లేవనెత్తుతారు, హెచ్చిస్తారు ప్రభువా. ఇదిగో ప్రభువా, మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడా, మీకు వందనాలు ప్రభువా. మరి దేవా, మరి ఈ రాత్రికాల సమయంలో మేమందరము మరి మీరు పరిశుద్ధులు, మీ బల పరాక్రమముల చేత మమ్మల్ని రక్షించారు కనుకనే మేము ఈ రాత్రికాల సమయంలో మరి ఆత్మీయ వాక్యాన్ని ధ్యానించుకొని మీకోసం ప్రార్థన విజ్ఞాపనలు జరుపుకునే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి. మా యొక్క సకల అవసరతలు మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రశాంతమైన నిద్రను మాకు ప్రసాదింపజేసి మీ కృపలో భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపండి తండ్రి. మా తల్లిదండ్రులని, మా కుమారులని, మా కుమార్తెలని, మా కుటుంబాల్లోని చిన్నలని, పెద్దలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి దైవజనుని, ప్రకటిస్తున్న సువార్థికులని, సువార్థికురాలని, మిషనరీలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నా దేవా, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి మీ కృపలో మా యొక్క సకల అవసరతలు తీర్చుటకు సహాయం చేసి మా జీవితంలో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.